రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 48,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు గిమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతనం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి. నాగరికి నేను ఒక్కటే ఒకటి అందరినీ కోరుకున్న మాట ఒక్కటే, పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే సంఘంలో శాంతి, అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం. ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళు ఎదురుగా. ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీగా అంటే ఒక సహకార సంఘం అటువంటి ఒక సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం. అట్లాగే వామపక్షాలంతా కలిపి దాన్ని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, బీదా బిక్కిపోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు. అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కికి మంచి వైద్యం వస్తుంది, పిల్లలకు చదువులు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది స్కాలర్షిప్లతో కలిపి. ఆ మాత్రం తెలివితేటలు లేవా? ద్రోహం ఉంది మీ దగ్గర. ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు, కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు. గమనించండి, ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం. మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలేరు, ఆఖరికి సాధ్యం కాదు. పులివెందులకు వెళ్ళండి, మెడికల్ కాలేజ్ చూడండి, పూర్తి అయిపోయింది. ఒక 10 కోట్లో 20 కోట్లో ఖర్చు పెట్టలేని అధమ స్థానంలో మీరు ఉన్నారని అడుగుతా ఉన్నాం. అల్లూరు సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఉంది, అది కూడా పూర్తిగా వచ్చింది. గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు. అక్కడ ఉన్న పేద గిరిజనులకి వైద్యం అందుతుంది. కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమం చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు. మీ యొక్క కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవడానికి మేము పనిచేయాల్సి సిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంత అని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం. నేను కొడతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుంటే ఇంకొక పేరు. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా
ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా. అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నా. నేను స్నేహితులారా, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం, అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని, ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం. వాట్ ఈజ్ యువర్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం బ్రదర్. ఈ రోజున చేరుదాం అనుకున్నాను, చేరాను. కానీ గతంలో బతకడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఆఖరికి గతాన్ని గుర్తుపెట్టుకుంటా, గతాన్ని మర్చిపోను, కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా. వర్తమానంలో బతికే ఆలోచన నాది. సో ఈ రోజున చాలా విషయాలు చాలా కాలం మాట్లాడుకుంటాం. ఒక్క కొత్త స్కూల్ వచ్చింది ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. నేనంటే బాగుండదు కానీ మేము కట్టినవి కానీ కనుక మాట్లాడదాం, తప్పేం లేదు. టుడే ఈజ్ ఫ్యాక్ట్. ఇందులో ఒక్క విషయం, రాజశేఖర రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది, ఆరాధనా భావం ఉంది. నాయకుడి కంటే పై మెట్లు పెట్టి చూసాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలి. అంటే విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. విజయమ్మ గారి నాయకత్వం తీసుకోవాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య మనమేంటి, రాజశేఖర రెడ్డి గారు బాగుండాలి, రాజశేఖర కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే. కానీ ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా, ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులకు, రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం. వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళకి ప్రత్యేకించి, పేర్లు ఎందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి, ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు గిమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.